హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మీరు ఎన్కే వీవర్లో చూస్తున్న జ్యూస్ వచ్చి డే 2లో బనానా స్మూతీ అండి. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేయొచ్చు. చాలా హెల్తీగా చేసుకోవచ్చు అండి. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి ప్రాసెస్ చూద్దాం రండి. ముందుగా మన దగ్గర అయితే ఏవైతే డ్రై ఫ్రూట్స్ ఉంటాయో అవన్నీ యూస్ చేసుకోవచ్చు అండి. నా దగ్గర ఉన్నాయి వేసాను. జీడిపప్పు, బాదం, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, కొంచెం ఫ్లేవర్ కోసం ఇలాచీ అవన్నీ వేసి ఫైన్గా పౌడర్ అయితే చేసుకున్నానండి. తర్వాత 2 డేట్స్ అయితే తీసుకున్నాను తీపిదనం కోసం. మీకు నచ్చితే షుగర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఆ ప్లేస్లో లాస్ట్లో హనీ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఇలా ఫైన్ పౌడర్ చేసుకున్న తర్వాత దానిలో డేట్స్, 2 బనానాస్ అయితే నేను పీసెస్ చేసి వేసుకున్నానండి. ఇదైతే మనం పిల్లలకే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఆల్రెడీ నేను ఇది వీడియోలో పోస్ట్ చేశానండి. ఇంకోసారి మీకోసం అనేది నేను చూపిస్తున్నాను. తర్వాత దీనిలో కొంచెం మిల్క్ అనేది వేసి ఫైన్గా స్మూతీ లాగా చేసుకోవడమేనండి. చూపిస్తున్న విధంగా ఈ విధంగా మన స్మూతీ అనేది ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం రెడీ చేసి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టి ఇస్తే వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.